హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇద్దరి రాజుల కథ కోసం తెలుసుకుందాం. ఈ కథలో మనిషి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మీరు ఈ కథను పూర్తిగా చూసి అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితంలో కొన్ని మార్పులను మీరు చూడవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా కథను ప్రారంభిద్దాం. ఒకప్పుడు విష్ణుగర్భం అనే రాజ్యంలో ఇద్దరు యువకులు ఉండేవారు, వీరసింహం మరియు చంద్రవర్మ. వీరిద్దరూ రాజు కుటుంబంలో జన్మించినప్పటికీ వారి ఆలోచనలు, వ్యక్తిత్వం పూర్తిగా భిన్నంగా ఉండేవి. వీరసింహం ఓపిక, నైపుణ్యం, కృషి అనే మాటలను చిన్నప్పటి నుండి నమ్మేవాడు. అతను జీవితంలో గెలవాలంటే పట్టుదల, నిజాయితీ తప్పనిసరి అని నమ్మాడు. ఓనమాలు లేని విజయం అసలు విజయం కాదు అని తండ్రి చెప్పిన మాటలను గుండెల మీద పెట్టుకున్నాడు. మరోవైపు చంద్రవర్మ మాత్రం త్వరగా విజయం సాధించాలని, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందాలని కోరుకునేవాడు. ఎవరినైనా మాయ చేసి గెలవచ్చు, తెలివి ఉండాలి, శ్రమ ఎందుకు అని అతను అనుకునేవాడు. ఈ ఇద్దరు ఒకే రాజు కుటుంబంలో పెరిగిన వారి లక్ష్యాలు, జీవనశైలి పూర్తిగా వేరువేరు. ఒకరోజు రాజు తన వారసుని నిర్ణయించేందుకు వీరిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు. ఈ రాజ్యం పాలించే అర్హత ఎవరిలో ఉందో తేల్చడానికి మీకో పరీక్ష. మీ ఇద్దరు రాజ్యాన్ని పరిపాలించగలరా అనే పరీక్ష ఇది అని చెప్పాడు. విజయం ఎవరికి దక్కుతుందో వారు చేసే చర్యల ఆధారంగా నిర్ణయించబడుతుంది. రాజు వీరిద్దరికీ చెరో ఊరు అప్పగించి, ఈ ఊరును మీరు పాలించాలి, ప్రజలు సంతోషంగా ఉంటేనే మీరు విజయవంతం అయ్యారని అర్థం అని శాసించాడు. ఒకే పరిస్థితులు, ఒకే ప్రదేశం, ఒకే అవకాశం, కానీ ఇద్దరి దృక్పథం వేరువేరు. వీరసింహం తన ఊరును పరిపాలించడానికి ప్రజల దగ్గరకు వెళ్ళాడు. రాజు అంటే ప్రజల సేవకుడు, మనం జనాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ బాధలు మనవి కావాలి అని నమ్మాడు. అతను వారితో కలిసి పనిచేశాడు, రైతులతో పొలం పని చేశాడు, కార్మికులతో కష్టపడ్డాడు. ప్రజల సమస్యలను నేరుగా అర్థం చేసుకుని వారికి పరిష్కార మార్గాలు అందించాడు. పేదలకు భోజనం, విద్య అందించడంతో పాటు వ్యాపార అభివృద్ధికి సహాయపడ్డాడు. అతని పాలనలో ప్రజలు ఆనందంగా జీవించారు. ఇలాంటి రాజు మాకు ఎప్పుడూ కావాలి అని అతని సేవలను గౌరవించారు. ఇదే సమయంలో చంద్రవర్మ తన ఊరును పరిపాలించడానికి మాయా మార్గాన్ని ఎంచుకున్నాడు. రాజు అంటే ప్రజలు భయపడే వ్యక్తి కావాలి, జనాల్ని లోబరుచుకోవడమే రాజరికం అని అనుకున్నాడు. ప్రజలపై అధిక పన్నులు విధించి వారికి ఎలాంటి సహాయం చేయలేదు. తన అధికారాన్ని నిరూపించుకోవడానికే ప్రయత్నించాడు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా రాజ్యాన్ని దోపిడీ, దుర్వినియోగ మార్గాల్లో నడిపాడు. కొన్ని నెలలకే ప్రజలు అతని నియంతృత్వ పాలనను అసహ్యించుకుని తిరుగుబాటు చేయాలని అనుకున్నారు. ఇలాంటి వాడు రాజు అయితే మా జీవితాలు మరీ నరకం అవుతాయి అని వారు ఆగ్రహంతో అన్నారు. 6 నెలల తర్వాత రాజు వీరిద్దరిని రాజధానికి పిలిచి వారి పాలనను పరిశీలించాలని అనుకున్నాడు. మీరు పాలించిన ఊరును చూశాకే రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలో నిర్ణయిస్తాను అని చెప్పాడు. అతని ప్రజల చేతనే తీర్పు చెప్పించాడు. వీరసింహం ఊరి ప్రజలు ఆనందంతో, గౌరవంతో అతన్ని గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. ఇతని పాలనలో మేమెంతో సంతోషంగా ఉన్నాం, నిజమైన నాయకుడు ఇతనే అని వారు ప్రశంసించారు. చంద్రవర్మ ఊరి ప్రజలు మాత్రం కోపంతో ఉన్నారు. ఇతని కన్నా మేము స్వతంత్రంగా ఉన్నా మేలే, ఇతనికి రాజ్యపాలన అర్హత లేదు అని వారు నిరసించారు. ఈ తీర్పుతో రాజు తండ్రి రాజ్యపాలన ఎవరి చేతిలో ఉంటుందో స్పష్టంగా తెలుసుకున్నాడు. నిజమైన నాయకుడు ప్రజలకు సేవ చేసేవాడు, అధికారాన్ని దుర్వినియోగం చేసేవాడు రాజుగా ఉండడానికి అర్హుడు కాదు అని తేల్చాడు. చివరికి వీరసింహాన్ని రాజుగా ప్రకటించి చంద్రవర్మను పాలన నుంచి తప్పించాడు. ఓపిక, కృషి, నిజాయితీ ఉన్నవాడే నిజమైన రాజు అని ప్రకటిస్తూ రాజ్యం భద్రంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నాడు. ఈ కథ ద్వారా నిజమైన విజయం మాయా మార్గాల్లో కాకుండా శ్రమ, నిజాయితీ, ప్రజాసేవ ద్వారా పొందాలి అనే సందేహం అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఈ కథలో ప్రధానమైన సందేహం శ్రమ, ఓపిక, నిజాయితీ ఉంటేనే నిలిచి ఉంటుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా వాటిని చేరుకునే మార్గం మంచిదేనా లేక తప్పుడు మార్గమా అనే ప్రశ్న చాలా ముఖ్యం. చంద్రవర్మ తన రాజ్యాన్ని ధనం, మాయా చేతుల్లో పొందాలని అనుకున్నాడు. కానీ ఆ విజయం తాత్కాలికం. ఇది మన జీవితంలో కూడా సత్యం. ఎవరైనా కొంతకాలం దొంగబాటలో పోతే అదృష్టం కలిసి రావచ్చు, కానీ నిజమైన స్థిరమైన విజయానికి ప్రామాణికత, నిజాయితీ, కష్టం అవసరం. ఎప్పుడైనా నువ్వు విజయం సాధించినప్పుడు ఆ విజయం నీ కృషి ఫలితంగా వచ్చిందా లేక ఎవరినైనా మోసం చేసి వచ్చిందా అని ఆలోచించు.
నిజాయితీతో ఎదిగిన వ్యక్తికి ఎప్పుడూ గౌరవం ఉంటుంది. వీరసింహం తన ఊరుని పాలించేటప్పుడు ఓపికతో, శ్రమతో ముందుకు సాగాడు. అతను చిన్న మార్పుల నుంచి మొదలుపెట్టి పెద్ద మార్పులను తీసుకువచ్చాడు. మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. ఒకే రోజులో మనం విజయవంతం కాలేం, కానీ ప్రతిరోజు ఒక చిన్న మెట్టును ఎక్కితే కొన్నాళ్లకు ఎక్కడ నిలబడ్డామో అర్థమవుతుంది. జీవితం ఒక రాజ్యమే, కానీ అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు దాన్ని నిర్మించుకోవాలా, లేక కాలగర్భంలో ఊహాపోహాలతో పోగొట్టుకోవాలా అని నీకు నీవే ప్రశ్న వేసుకోవాలి. చంద్రవర్మ ఎలాంటి శ్రమ చేయలేదు, కానీ తొలుత అతనికి రాజ్యాన్ని పాలించే అవకాశం వచ్చింది. జీవితంలో కొన్నిసార్లు అర్హత లేని వారికి కూడా అవకాశాలు వస్తాయి, కానీ ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవాలంటే సమర్థత, ధైర్యం, పట్టుదల కావాలి. వీరసింహం తన శ్రమతో రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అతను ఎప్పుడూ ఇది నాకు అర్హతతో దక్కాలి అనే ధోరణితో ఉన్నాడు. అదే మనం నేర్చుకోవాల్సిన విషయం. జీవితంలో అవకాశాల కోసం ఎదురు చూడడం కాదు, మనమే ఆ అవకాశాలను నిర్మించుకోవాలి. కష్టం నువ్వు పడితేనే ఫలితం నీకు దక్కుతుంది. చంద్రవర్మ తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించాలని చూశాడు, కానీ అతని పాలన కొన్ని నెలలకే నాశనం అయ్యింది. అదే మన జీవితాల్లో ఉంది. మనం తప్పుడు మార్గాల్లో ధనం సంపాదించవచ్చు, కానీ అది ఎంతకాలం నిలుస్తుంది? నిజమైన సంపద అనేది మన విలువల్లో ఉంటుంది, మన మంచితనంలో ఉంటుంది, మన సేవా దృక్పథంలో ఉంటుంది. ధనం పోవచ్చు, అధికారాన్ని కోల్పోవచ్చు, కానీ నీ మంచితనం ఎవ్వరూ దొంగలించలేరు. చంద్రవర్మ అనుకున్నాడు, నేను రాజకుటుంబంలో పుట్టాను, నాకే రాజ్యం కావాలి. కానీ అదే పెద్ద పొరపాటు. ఎవ్వరూ ఎవ్వరికీ జీవితాన్ని కానుకగా ఇవ్వరు. మనం ఎదగాలంటే మనమే కృషి చేయాలి, మనమే మార్గం నిర్మించాలి. ఎంత పెద్ద కుటుంబంలో పుట్టినా నువ్వు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నావో అన్నదే నీ విజయాన్ని నిర్ణయిస్తుంది. కుటుంబం గొప్పదా లేక నీ కృషి గొప్పదా అని ప్రశ్నించుకో. కృషితో ఎదిగిన వాడే నిజమైన విజేత. వీరసింహం ధనాన్ని ఆశించలేదు, కానీ అతనికి ధనం, గౌరవం అన్నీ దొరికాయి. చంద్రవర్మ ధనం, అధికారం కోసం తప్పించాడు, కానీ చివరికి ఏదీ మిగలలేదు. జీవితంలోనూ ఇదే నిజం. నువ్వు నీ విలువలను కోల్పోకుండా ముందుకు సాగితే జీవితం నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్తుంది. కానీ ధనం కోసం నీ ఆత్మను అమ్ముకుంటే నువ్వు ఎప్పటికీ నిలబడలేవు. ఈ కథ మన జీవితానికి చెబుతున్న అతిపెద్ద పాఠం. నీ భవిష్యత్తును ఎవ్వరూ ముళ్ళబాటగా చేయలేరు, అదేవిధంగా ఎవ్వరూ పూలబాటగా కూడా మార్చలేరు. నువ్వు ఎలాంటి మార్గంలో నడవాలనుకుంటున్నావో అదే నీ నిజమైన రాజ్యం. జీవితాన్ని ఒక రాజ్యంగా మార్చుకోవాలంటే నీ ప్రయత్నాలు నీకే ఉంటాయి. నీ విజయానికి నువ్వే కారణమవ్వాలి. నీ మార్గాన్ని నీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. జీవితం నీది, దాన్ని ఎలా నిర్మించాలో నువ్వే నిర్ణయించుకో. ఈ కథ, దాని సారాంశం మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నా. కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.